హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. ఇప్పుడు మనం చూస్తున్నాము లైక్ యూపీఎస్సీ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఈ త్రూ అవుట్ ప్రిపరేషన్లో. లైక్ మనం చదివే ప్రతి టాపిక్ మనల్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డెఫినెట్గా ఇంపాక్ట్ చూపెడుతుంది. ఓకే, అది మీ పర్సనాలిటీలో అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ విషయాల్లో అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అయి ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఆల్ ఓవర్ సొసైటీలో. ఎందుకంటే మనం ఈ ప్రిపరేషన్ జర్నీలో చాలా విషయాలు నేర్చుకుంటాం, తెలియని విషయాలు, కొత్త విషయాలు, డైవర్సిఫై నేర్చుకుంటాం. సో అందులో భాగంగానే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంప్రూవ్ యువర్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ డైలీ బేసిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మెచ్యూరిటీకి చాలామంది చాలా డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ డెఫినేషన్ చెప్తుంటారు. బట్ నేనేమంటానంటే లైక్ మెచ్యూరిటీ అనేది ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, లైక్ మీ ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, మీరు చూసే దృక్పథం. ఓకే, మీరు ఏ పర్స్పెక్ట్ నుంచి అవతల వ్యక్తిని కానీ వ్యవస్థని కానీ ఓకే మీ పరిస్థితులను కానీ ఏ విధంగా చూస్తున్నారు, మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే మీకు దాని పట్ల ఉన్న నాలెడ్జ్, మీకు ఆ విషయం పట్ల ఉన్న అవగాహన, ఓకే, లేదా మీ సీనియర్స్ కానీ లేక ఏదైనా బుక్స్ నుంచి చదవడం, ఏదైనా న్యూస్ పేపర్, మ్యాగజైన్, ఎనీ సోర్స్ ఏదైనా ఉండొచ్చు. బట్ మనం డేలో లైక్ 24 అవర్స్లో మనం ఆలోచించే విధానం, ఓకే, మనం ప్రిపరేషన్ కోసం మనంగా కేటాయించే సమయం, క్వాలిటీ ఆఫ్ అవర్స్, ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి మనం ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇందులోనే ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి పేషెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాను మీకు. ఇది ఎగ్జామ్కే కాదు, లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓపిక మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే, అలాగనే ప్రతిసారి సహనంగా ఉండొద్దు. కొన్నిసార్లు దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ ఉపయోగించాలి, సందర్భానుసారంగా వాడాలి. ఓకే, అండర్స్టాండింగ్ ద మల్టిపుల్ డైమెన్షన్స్ అనమాట. అంటే ఒక విషయాన్ని మీరు ఒక యాంగిల్లో చూస్తే మీకు ఒక విధంగా అర్థమవుతుంది, ఓకే, 2 పర్స్పెక్టివ్ చూస్తే ఇంకో విధంగా అర్థమవుతుంది. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఇద్దరు మిస్టేక్స్ ఉండొచ్చు, ఒక్క మిస్టేక్ ఎప్పుడు ఉండదు. ఒకళ్ళు ఎవరో వచ్చి కావాలని కొట్టరు. ఓకే, ఒకళ్ళు కొట్టారన్నా, ఒకళ్ళు తిట్టారన్నా, ఒకళ్ళు ఒక మాట అన్నారన్నా డెఫినెట్గా మీ యాక్షన్కి ఆపోజిట్లో రియాక్షన్ వస్తుంది. అది మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయి ఉండొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయి ఉండొచ్చు. 2 థింగ్సే పాసిబుల్ ఉంటాయి. ఓకే, ఈ ప్రాసెస్లో మీరు ప్రతిరోజు లెర్నింగ్ ఎప్పుడూ ఆపకూడదు. లెర్నింగ్ డిసైడ్స్ యువర్ ఎర్నింగ్. ఓకే, దిస్ ఈజ్ ద మంత్ర. ఓకే, మీరు ఎంత నేర్చుకుంటే అంత బాగుంటుంది, వెల్త్ కానీ ఎవ్రీథింగ్ కానీ. ఓకే, ఈ ప్రిపరేషన్లో మీ పర్సనాలిటీని ఓకే, పర్సనల్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఈ మెచ్యూరిటీ లెవెల్స్లో భాగంగానే మీ యొక్క హెల్త్ కేర్, లైక్ మీ హెల్త్ అవనివ్వండి, మీ థాట్ ప్రాసెస్ అవనివ్వండి. ఓకే, అండ్ ఒక యాటిట్యూడ్ చెప్పాను మీకు ఆల్రెడీ, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే 3rd, 4th, 5th అటెంప్ట్లో కంటే కూడా 6th అటెంప్ట్లో చేసేవాళ్ళు చాలామంది క్లియర్ చేస్తున్నారు ఎగ్జామ్, 5th, 6th ఎస్పెషల్లీ. ఓకే, ఇది యూపీఎస్సీ యాన్యువల్ రిపోర్ట్ 2021, 22 అండ్ 22, 23 చెప్పిన రిపోర్ట్ ప్రకారం యావరేజ్ ఏజ్ వచ్చేసి యూపీఎస్సీ క్లియర్ చేసేవాళ్ళు 27 నుంచి 30 ఏజ్ ఉంటున్నారు. ఓకే, కావాలంటే యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అండ్ ఫోకస్ యువర్ ప్రిపరేషన్. లైక్ ఇది ఎలా ఉండాలంటే ఎగ్జామ్ డిమాండ్స్కి అనుగుణంగానే ఉండాలి. ఓకే, మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడు కూడా టు ది పాయింట్, అంటే అప్ టు ది మార్క్ ఉండాలి యూపీఎస్సీ స్టాండర్డ్ తగ్గట్టు. ఎందుకంటే మనం ఒక డిస్ట్రిక్ట్ని రూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ ఎగ్జామ్ ద్వారా. సో డెఫినెట్గా మనకి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటాయి. ఓకే, ఎవరు పడితే ఏదైనా అంటారు మాట. ఓకే, మనం ఆఫీసర్స్ కాబట్టి వీ బిహేవ్ లైక్ దట్. ఎందుకంటే మనం కూర్చున్న చైర్కి రెస్పెక్ట్ ఉంటుంది, డెఫినెట్గా మన పొజిషన్కి, మన ఇండియన్ సివిల్ సర్వీసెస్కి అంత రెస్పెక్ట్ ఉంది. కాబట్టి ఇది చాలా ఇదిగా వెళ్తున్న సర్వీస్ కాబట్టి. సో మీరు డెఫినెట్గా మీ యొక్క ఆలోచన విధానం, ఓకే, మీ మైండ్ సెట్ ఇది డెఫినెట్గా చాలా హై పొజిషన్లోనే ఉండాలి. చిన్న ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు రానివ్వకూడదు. ఓకే, ఈ విధంగా ప్రతిరోజుని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తూ, ఓకే, మీ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకుంటూ, ఏదైనా డౌట్స్ వస్తే సీనియర్స్లో కానీ లైక్ తెలిసిన ఫ్యాకల్టీ ద్వారా కానీ సాల్వ్ చేసుకుంటూ ఒక ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ యూపీఎస్సీ. నేను ప్రతిసారి చెప్తాను క్లాస్లో, ఇది 1 ఇయర్లో 2 ఇయర్లో ఎగ్జామ్ కాదు, మినిమం 4, మ్యాక్సిమం 6 అలా పడుతుంది. ఓకే, సో బీ పేషెన్సీ. ఎందుకు అవుతుంది అనేది కూడా చూద్దాం తర్వాత. ఓకే, అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. లైక్ ప్రిపరేషన్లో ఇంకా ఏ విధంగా మైండ్ సెట్ పెట్టుకోవాలి, ఇంకా మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఎందుకంటే సిచ్యువేషన్ అందరికీ ఒకేలా ఉండవు. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాకు తెలిసి ఆ బాధ ఎలా ఉంటుందో. ఓకే, కొంతమంది పేరెంట్స్ లేని వాళ్ళు కూడా చదువుతుంటారు. నేను చూసాను చాలామంది స్టూడెంట్స్ని. నేను పర్సనల్ ప్రతిరోజు దాదాపు ఒక 30-40 స్టూడెంట్స్తో మాట్లాడుతుంటాను, లైక్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఓకే, ఐ నో ద రియాలిటీ ఆఫ్ గ్రౌండ్లో సిచ్యువేషన్ నాకు బాగా తెలుసు. ఓకే, చాలామంది జెన్యూన్గానే చెప్తారు, ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి అబద్ధం ఏం చెప్పరు. ఐ బిలీవ్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. ఓకే, సో మీ ప్రిపరేషన్ జర్నీలో మీరు మైండ్ సెట్ని, మెచ్యూరిటీ లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ, ఓకే,
టైంకి వాల్యూ ఇస్తూ మీకు మీరు వాల్యూ ఇచ్చుకుంటూ ఈ ప్రిపరేషన్ని ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్ళండి. ఎందుకంటే హార్డ్లీ 320+ డేస్ ఉంది ప్రిలిమినరీకి అండ్ 400+ డేస్ మెయిన్స్కి ఉంది. సో ఈ ప్రిపరేషన్ 300 డేస్ ఎవరైతే జూలై నుంచి డిసెంబర్ మటుకి ప్రిలిమ్స్ మైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళకే ప్రిలిమినరీ క్లియర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఫోకస్ మెయిన్స్ జూన్ టు డిసెంబర్, ఆప్షనల్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ అండ్ జిఎస్ 3-2-1 ఇదే ఆర్డర్లో వెళ్ళండి, సరిపోతుంది. ఓకే, ప్రాపర్ టైం టేబుల్ పక్కా ఫాలో అవ్వండి. డైలీ 8 to 10 అవర్స్ చదివినా చాలు, బట్ ఒక 1 hour మానిటరింగ్ చేసుకోండి. మీరైనా చేసుకోవచ్చు, లేదా మీకు తెలిసిన సార్ వాళ్ళు కానీ ఎవరైనా ద్వారా చేసుకోవచ్చు. మీరు చేసుకుంటే ఏంటంటే మీకు తెలియదు అంతగా. దిస్ ఇస్ ట్రూత్. చాలామంది సెల్ఫ్గా ఎవరు ప్రిపేర్ అవ్వరు. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్ హెల్ప్ చేసి ఉంటారు. బట్ అది చెప్పకపోవడం వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటుంది తప్ప సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఓకే, వాళ్ళకి ఎవరో ఒక సహాయం తీసుకోకుండా, సెల్ఫ్ అంటే ఏంటి, మీరు సొంతంగా మీరే అన్నీ నేర్చుకోవడం, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ మీరే చేసుకోవడం, అది సెల్ఫ్ ఉంటుంది. బట్ మీరు ఏదో ఒక యాంగిల్ ఎవరో ఒకరు టెస్ట్ చేసి రాయొచ్చు, ఆన్సర్ కాపీ చూడొచ్చు, ఎవరో ఒకరు మీకు గైడ్ చేయొచ్చు ఫోన్లో, అలా ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ తీసుకున్నట్టే కదా, అప్పుడు సెల్ఫ్గా ఎలా అవుతుంది? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఓకే, మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే పెట్టండి కామెంట్ సెక్షన్లో, నేను దానికి రిప్లై ఇస్తాను విత్ ప్రూఫ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్. ఓకే, మైండ్ సెట్ని చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఆరోగ్యం జాగ్రత్త, మీది, మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, టేక్ కేర్ యువర్ సెల్ఫ్. ఓకే, దిస్ ఈజ్ అ టుడే సెషన్. డూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సెషన్? యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.